त्रिभिर्गुणमयैर्भावैः एभिः सर्वमिदं जगत् मोहितं नाभिजानाति మామేభ్యః పరమవ్యయం. మాయ యొక్క త్రిగుణములచే భ్రమకు లోనై ఈ లోకంలోని జనులు అనవసరమైన మరియు సనాతనమైన నా గురించి తెలుసుకోలేకుండా ఇంతకు క్రితం శ్లోకాలు విన్న తరువాత అర్జునుడిలా అనుకునే అవకాశం ఉంది. ఓ ప్రభు, ఇవన్నీ గనక నీ విభూతులే అయి ఉంటే శ్రీకృష్ణుడు నీవే సర్వేశ్వరుడు అని, సమస్త సృష్టికి మూలమని కోట్ల మంది మనుష్యులు నిన్ను ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? దీనికి జవాబుగా శ్రీకృష్ణుడు అంటున్నాడు, సత్వము రజస్సు తామసులతో కూడిన ప్రకృతి త్రిగుణములచే జనులు మోహితులైపోతున్నారు అని అంటున్నాడు. మాయ యొక్క ఈ 3 గుణాలు వారి యొక్క బుద్ధిని కప్పివేయటం వలన వారి క్షణభంగరమైన శారీరక సుఖాలకు ఆకర్షితులవుతున్నారు. మాయ అన్న పదానికి ఉన్న అర్థాలలో ఒకటి మా కాదు, మరియా యా ఉన్నది. కాబట్టి మాయ అంటే మనకు అనిపించినట్టుగా ఉన్నది కాదు అని. భగవంతుని శక్తి స్వరూపంగా మాయ అనేది ఆయన సేవలోనే నిమగ్నమై ఉంటుంది. ఇంకా భగవత్ప్రాప్తికి అర్హత సాధించని జీవాత్మల నుండి పరమేశ్వరుడు నిజమైన స్వభావాన్ని కప్పివేసి ఉంచటమే అది చేసే సేవ. మాయ అనేది ఈశ్వర విముఖంగా ఉన్న జీవాత్మలకు ఎరవేసి మోహంనకు గురి చేస్తుంది. అదే సమయంలో మాయ జీవాత్మలను 3 రకాల భౌతిక బాధలకు గురి చేస్తూ ఎన్నో రకాల కష్టాలతో దుఃఖాలని కలగజేస్తుంది. ఈ విధంగా ఈశ్వర సుముఖంగా అయ్యేంత వరకు వారికి సంతోషము లేదు అన్న విజ్ఞానాన్ని